అమ్మవారి గుడి అడిగారు చాలా మంది ఎక్కడ ఉంది అని చెప్పేసి. కదిరి నుంచి అనంతపూర్కి వెళ్ళేటప్పుడు మల్కవేమల క్రాస్ అని ఉంటుంది అనమాట, అక్కడ ఉంటుంది. మీకు ఇంతకుముందు నేను చెప్పాను, లాంగ్ వీడియో ఉంటుంది, చెక్ చేయండి. అక్కడ పొలం ఉంటుంది మనది, దాన్ని ఒక టైంలో సేల్ చేయాల్సి వచ్చింది. ఆ ఆర్గానిక్ ఫామ్నే మనం ఇప్పుడు ఇంకొకటి మన కదిరి దగ్గర పెట్టిందనమాట. ఇది ఎలా ఉంటుంది తెలుసా, మొత్తం ఇంత దాంట్లో ఇది మాత్రం మనకు మిగిలింది, మొత్తం సేల్ చేసేసినాం. చూసావా, ఏదో అంటే కరెక్ట్గా పెట్టినట్టు ఉంటుంది ఇది టెంపుల్. ఈ ఏమంటారువే మొగలి చెట్టు, ఓకే. నెక్స్ట్ వేప చెట్టు అయిండొచ్చు, ఈవెన్ కోనేరు. ఇది చూడు ఎంత బాగా రాగిమాను. ఇది ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక సపరేట్గా దానికోసమే పెట్టినట్లు, ప్రతిదీ కూడా కట్టినట్లు ఉంటుంది. వచ్చిండేది అంతా. సో ఈ టెంపుల్ని ఇన్ ఫ్యూచర్ దీని డెవలప్మెంట్కి చేయాలన్నమాట. చేస్తా 1 yearలో. నా టార్గెట్ 1 yearకి గుడి కట్టియాలి, చుట్టుపక్కల అంతా కూడా ఒకటి చేయాలని. ఎంత బాగుంటుందో తెలుసా అమ్మ, సీరియస్గా. మొత్తం రెడీ చేసిన తర్వాత పెడతాను. ఇలేదు కాబట్టి నీకు మంచి అక్కని ఇచ్చింది, నీకు నన్ను ఇచ్చినాడు. ఒక మంచిగా అందరూ నిన్ను అంటే నిన్ను సరౌండింగ్ చూసుకుని అందరూ దొరుకుతుంది. ఏదైనా ఒకటి దొరకనప్పుడు మనకు మిగిలిన వేరే ఒకటి ఇస్తారు, అది వదిలేసి మనం ఏం చేస్తాం అంటే ఆ దొరకంది దేవుడా దేవుడా నీకు ఇన్ని ఇచ్చాడు కదా తింకరమోహన్ తిట్టుకుంటాడు దేవుడైనా కూడా. నీకు ఇదంతా ఇచ్చాడు కదా, సంతోషంగా ఉండు అంతే. మనిషికి తృప్తి ఉండాలి సాయి, అది కూడా ఉంటే కదా. అది లేదు కాబట్టి నీకు ఇన్ని ఇచ్చాడు, నువ్వు ఇంకా ఇవన్నీ లేకుండా అదొకటి ఉంటే బాగుంటుందా చెప్పు. మనిషికి గ్రాటిట్యూడ్ ఉండాలి సాయి. నువ్వు నాకు ఇది ఇచ్చినావు సంతోషం అని అంటే నీకు 100 ఇస్తుంది. ఇంకా నీకు తృప్తి లేదనుకో పక్క కూర్చోలే, నీకు ఎంత ఇచ్చినా కూడా తృప్తి లేదు అని అంటే. నీకు అన్ని ఇప్పుడు ఒక్కటి తీసుకున్నందుకు ఎన్ని ఇచ్చింది చూడు.